అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రాజకీయాలు అలానే బలాబలాలు అనూహ్యంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా నాగబాబు రాష్ట్ర మంత్రి అవుతారనేటువంటి సమాచారం వచ్చిన వెంటనే శాసనమండలి పరిస్థితి ఏంటి అనే దాని చుట్టూనే చర్చ నడుస్తుంది. వాస్తవానికి శాసనమండలిలో ఎన్నికలు ఎప్పుడు కూడా 4 రకాల పద్ధతుల్లో జరుగుతాయి. ఈ ఎన్నికల్లో అందరికీ తెలిసినటువంటిది ఒకటి ఎమ్మెల్యేల కోటాలో జరిగేటువంటి ఎన్నిక, ఇంకోటి స్థానిక సంస్థల కోటాలో జరిగేటువంటి ఎన్నిక, మూడవది టీచర్స్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా జరిగేటువంటి ఎన్నిక, నాలుగవది పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగేటువంటి ఎన్నిక. ఇది కాకుండా గవర్నర్ కోటాలో కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నటువంటి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, అలానే కూటమికి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కడున్నాయి? గత కొంతకాలం క్రితం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల కోటా కింద జరిగిన డిస్క్వాలిఫికేషన్లో అనూహ్యంగా బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి. పోటీ పెడితే తెలుగుదేశం గెలుచుకోవచ్చు అనేటువంటి వాదన వినిపించినప్పటికీ కూడా తెలుగుదేశం అధినేత మాత్రం పోటీ నుంచి విరమించుకున్నారు. అదే తరహాలో ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉంది మార్చి నెలలోపు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ పెట్టకూడదనేటువంటి నిర్ణయానికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం వచ్చింది. మరోవైపు టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి జరిగినటువంటి ఒకే ఒక ఎన్నిక 9వ తేదీన రిజల్ట్ వచ్చింది. అది పీడీఎఫ్, ఒక రకంగా స్వతంత్ర అభ్యర్థిని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. పీడీఎఫ్కి చెందినటువంటి నాయకులు గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో 4 ఖాళీలు కనిపిస్తున్నాయి. ఇవి ఎవరికి అవకాశం దక్కించవచ్చు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శాసన సభ్యులకి సంబంధించినటువంటి కోటాలో 20 నియోజకవర్గాలు ఉంటే ఈ 20 నియోజకవర్గాల్లో వైసీపీ కోటాలో 10 స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి స్థానాలు ఇవి. అలానే టీడీపీకి కేవలం 6 స్థానాలు మాత్రమే టీడీపీ కోటాలో ఉన్నాయి. ఇక జనసేన పార్టీ రీసెంట్గా ఒక స్థానం దక్కించుకోవడం వల్ల జనసేన కోటాలో మరొక స్థానం ఉంది. ప్రస్తుతానికి 3 స్థానాలు ఖాళీ అని చూపించినా కానీ +1 మరొక స్థానం ఇటీవలే జయమంగళం వెంకటరమణ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన రాజీనామా పత్రాన్ని పంపించారు. దానిపైన ఇంకా చైర్మన్ శాసనమండలి చైర్మన్ ఒక నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ప్రస్తుతానికి 10 స్థానాలు ఉన్నట్టుగానే మనం చూడాలి. కానీ 9 స్థానాలు అయితే కనుక వైసీపీకి ఇంకొక సీటు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఖాళీ అయినటువంటి 3 స్థానాలకు సంబంధించినటువంటి టెన్యూరిటీని చూస్తే కనుక ఒక స్థానం 2029 వరకు అవకాశం ఉండేటువంటి స్థానం, మరొక స్థానం 2027 వరకు అవకాశం ఉండేటువంటి స్థానం, ఇక 3వ స్థానం 2025 మార్చి అంటే రాబోయేటువంటి మార్చి వరకు మాత్రమే అవకాశం ఉన్నటువంటి స్థానం. 4వ స్థానం పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి జయమంగళం వెంకటరమణ ఇంకా ఆయన రాజీనామాకు సంబంధించినటువంటి నిర్ణయం జరగలేదు కాబట్టి ఇది ప్రస్తుతానికి పెండింగ్లోనే పెట్టాల్సి ఉంటుంది. అయితే ఆయన రాజీనామాను ఆమోదిస్తే ఇది కూడా 2029 వరకు అవకాశం ఉండే అంటే ఇమ్మీడియట్గా 4 స్థానాల భర్తీకి అవకాశం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉంది. ప్రస్తుత బలాబలాల ప్రకారం చూస్తే కనుక శాసన మండలిలో కూటమికి ఉన్నటువంటి బలాలను బట్టి చూస్తే 4కి 4 స్థానాలు కూడా కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇందులో ఒక స్థానం ఖచ్చితంగా నాగబాబుకి కేటాయించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నాగబాబుకి కనుక కేటాయిస్తే ఆయన మంత్రి పదవి తీసుకోవడంతో పాటు అక్కడ శాసన మండలి సభ్యుడిగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర క్యాబినెట్లో శాసన మండలి నుంచి ఒక్కరిని కూడా క్యాబినెట్లోకి తీసుకోలేదు. గత క్యాబినెట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నాయకుల్ని అలానే యనమల రామకృష్ణుడు లాంటి నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే 2024 క్యాబినెట్లో మాత్రం శాసన మండలి నుంచి ఏ ఒక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఒకవేళ అది జరిగితే శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రివర్గంలోకి వచ్చినటువంటి ఏకైక నాయకుడిగా నాగబాబే మిగులుతారు. ఇక మిగిలినటువంటి స్థానాలపైన కూడా కొన్ని పేర్లు ఆసక్తికరంగా వినిపిస్తున్నటువంటి పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా వంగవీటి రాధ సామాజిక వర్గ పరంగా కానీ తెలుగుదేశం పార్టీని 2019లో ఓడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీతోనే ఆయన కలిసి ఉండడం, ఇటీవల కాలంలో కూడా ఆయన 2024లో పోటీ చేస్తారనేటువంటి చర్చ జరిగినా కానీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగకపోవడం, అయినా కానీ తెలుగుదేశం పార్టీతోనే తన జర్నీని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వంగవీటి రాధాకి ఒక స్థానం, ఈ 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానం ఖచ్చితంగా కేటాయించేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తుంది. ఇంకా అనేక మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం నుంచి, పిఠాపురం నియోజకవర్గం నుంచి సీటు వదులుకున్నటువంటి వర్మ నుంచి దేవినేని ఉమా వరకు అనేక మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఆస్పిరెంట్స్గా ఉన్నారు. మరోవైపు టెన్యూరిటీ పరంగా చూస్తే 2025లో ఒకే ఒక స్థానం ఖాళీ అవుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు. కానీ
స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల పరంగా చూసినప్పుడు 20 స్థానాలు ఉంటే 20 స్థానాలు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కోటాలోనే ఉన్నాయి. ఈ స్థానాల నుంచి కూడా 27 వరకు 2027 వరకు ఖాళీ అయ్యేటువంటి స్థానాలు ఏవీ లేవు. కాబట్టి 2027లో చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ 27లో ఖాళీ అయ్యేటువంటి స్థానాల్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మొండితోక అరుణ్ కుమార్, అలానే మురుగుడు హనుమంతరావు, అనంత ఉదయ్ భాస్కర్ వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. 2027కి ఖాళీ అయ్యేటువంటి స్థానాలు అంటే దాదాపు ఎల్లారెడ్డి వారి శివరామరెడ్డి, విజయేంద్ర భరత్ అంటే కుప్పం నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకుడు, చంద్రబాబు నాయుడు మీద మొన్న పోటీకి నిలిచినటువంటి నేత కూడా ఈయనే. సో వీళ్ళందరూ కూడా 2027 డిసెంబర్ 1 నాటికి ఈ స్థానాలు అన్నీ కూడా ఖాళీ అవుతాయి. దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్థానాల వరకు 12 స్థానాల వరకు ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ స్థానాలన్నీ కూడా మొత్తం 11, 12 స్థానాలు ఖాళీ అయితే కనుక ఇవన్నీ కూటమి కోటాలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలకి సంబంధించి గత ఎన్నికల్లో వైసీపీకి చాలా బలం వచ్చింది. కానీ ఈసారి స్థానిక ఎన్నికల్లో ఆ ఈక్వేషన్స్ పరంగా చూస్తే కూటమికి ఎక్కువ స్థానాలు దక్కించుకునే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ స్థానాల్లో ఎన్ని కూటమి పార్టీలకి వస్తాయి, ఎన్ని వైసీపీకి నిలబెట్టుకోగలుగుతున్నది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇది కాకుండా ఇప్పుడు తాజాగా కనిపిస్తున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 4 స్థానాలు ఉంటే 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 2 కూడా పీడీఎఫ్ కోటాలో ఉన్నటువంటి స్థానాలు. ఈ 2 స్థానాలు 2025 మార్చి నాటికి రిక్రూట్ చేయాల్సినటువంటి స్థానాలు ఇవి. ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, కూటమి నుంచి తెలుగుదేశం పార్టీని అభ్యర్థుల్ని ప్రకటించింది. వైసీపీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. కాబట్టి ఇండిపెండెంట్లు కనుక బరిలో దిగితే ఈ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి స్థానం ఒకటి, కృష్ణా గుంటూరు స్థానం ఒకటి, ఈ 2 స్థానాలకి కూడా కూటమి అభ్యర్థులు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం కనుక పోటీలో లేదు కాబట్టి. సో ఈ 2 స్థానాలు టీడీపీ కోటాలోకి వెళ్తే కనుక ఉపాధ్యాయుల కోటాలో చూస్తే ఒకే ఒక స్థానం ఖాళీ ఉంది. 2027 వరకు 2025 మార్చి నాటికి ఖాళీ అయ్యేటువంటి స్థానం మరొకటి ఉంది. సో ఈ స్థానం పైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఒక్క స్థానాన్ని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఖాళీ అయినటువంటి నేపథ్యంలో డిసెంబర్ 9న అనౌన్స్మెంట్ జరిగింది. ఆల్రెడీ అక్కడ గోపిమూర్తి పీడీఎఫ్ క్యాండిడేట్గా బరిలో దిగినటువంటి వ్యక్తి గెలుపొందారు. సో ఇది పీడీఎఫ్ కోటాలోకి వెళ్ళిపోయేటువంటి సీటు పీడీఎఫ్ ఆర్ ఇండిపెండెంట్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా స్థానాలు అన్నీ కూడా గవర్నర్ నామినేటెడ్ స్థానాలు. అందులో ఒక స్థానం ఖాళీ ఉంది. 2029 వరకు టెన్యూరిటీ ఉన్నటువంటి స్థానం. ఇది కూడా రీసెంట్గా రిజిగ్నేషన్ చేసినటువంటి స్థానం కాబట్టి ఇదొకటి భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇవన్నీ చూస్తే 5-6 స్థానాలు ప్రస్తుతానికి భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు జరగడం ద్వారా మరొక 3 స్థానాలు రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2 స్థానాలకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైంది. మరొక స్థానానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా అధికారులు సన్నద్ధం కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటికంటే సేఫెస్ట్ పొజిషన్ అంటే ఎమ్మెల్యే కోటాలో రిక్రూట్ చేయబోయేటువంటి స్థానాలు. అందులో కూడా 4 స్థానాలు ప్రజెంట్ ఖాళీగా కనిపిస్తున్నటువంటి స్థానాలు ఉన్నాయి. సో వీటితో భర్తీ చేసేటువంటి క్రమంలో కూటమిలో కనీసం 4 శాసన మండలికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నాగబాబుతో పాటు వంగవీటి రాధ శాసన మండలిలో అడుగుపెట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నాగబాబు, వంగవీటి రాధ ఒకేసారి శాసన మండలికి వెళ్తారా, లేదా మరికొంతకాలం రాధా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? మిగిలిన 2 స్థానాల విషయంలో తెలుగుదేశం పార్టీ మిత్రులకి ఎన్ని కేటాయిస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎన్ని తీసుకుంది? ఎందుకంటే నాగబాబు జనసేన కోటాలో కనుక ఎమ్మెల్సీ అయితే జనసేనకి ఇంకొక సీట్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. బీజేపీకి మరొక సీటు దక్కేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బీజేపీ మరొక సీటు అడుగుతుందా, లేదా రాజ్యసభ సీట్లు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక సీటుకే టీడీపీకే 2 సీట్లు వదిలేస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. 3వ సీటుకి సంబంధించి జయమంగళం వెంకటరమణ రాజీనామాను కూడా ఆమోదిస్తే 4వ సీటుకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే రాజీనామాలు చేసినటువంటి వారిలో కీలకమైనటువంటి నేతలు సి రామచంద్రయ్య లాంటి వాళ్ళు కానీ, పోతుల సునీత కానీ, మళ్ళీ ఈ రాజీనామాలు చేసిన వాళ్ళు రాజ్యసభలో ఏ విధంగా అయితే పార్టీ గుర్తు మార్చుకోవడం ద్వారా మళ్ళీ ఎన్నికైనట్టుగా నామినేట్ అయ్యారో అదే తరహాలో రాజీనామా చేసిన నాయకులే పార్టీలు మారడం ద్వారా మళ్ళీ ఎమ్మెల్సీలుగా వస్తారా, లేదా కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది కొంత సస్పెన్స్ వాతావరణంలోనే ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. మొత్తం మీద వారం 10 రోజుల్లో దీనిపైన క్లారిటీ రావచ్చు. ముందుగా నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం కనుక చేస్తే 6 నెలల్లో ఆయన
శాసనసభకి కానీ శాసన మండలికి కానీ ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగా ఆ సీటు భర్తీ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మార్చి 5తో టెన్యూరిటీ అయిపోయేటువంటి 2 స్థానాల మీద కూడా వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మిగతా స్థానాలకి ఒక నెల అటు ఇటు అయినా కానీ కూటమిలో సర్దుబాట్ల రీత్యా నిర్ణయం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నాగబాబు +1 ఇంకొకరు ఎవరు వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం. ఒకవేళ నాగబాబుతో పాటు వంగవీటి రాధా పక్కాగా శాసన మండలికి వెళ్తారు అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు అనేటువంటి విమర్శలు ప్రతిపక్షం నుంచి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమి నాయకత్వం ఏ విధంగా దీని మీద ప్రణాళికను సిద్ధం చేస్తుంది అనేది వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.